श्रीगुरुभ्यो नमः। मुहूर्तस्व नमो वंदे सभूमापतिं सुरगरं वंदे जगत्कारणं वंदे पन्नगभूषणं मृगधरं वंदे पशूनापतिं वंदे सूर्यससङ्गपरिणयनं वंदे मुकन्दं प्रियं वंदे भक्तजनात्रिवरदरं वंदे शिवं शंकरं। श्री सिंहाद्रि सनारि विश्वेश्वर स्वामी वारी मठं पालकोंड శ్రీకాకుళం జిల్లా। సాక్షాత్తు ఆ ఆదిశంకరుడైన పరమేశ్వరుడి యొక్క అవతారం సనారి విశ్వేశ్వర స్వామి వారు ఇక్కడే యోగాభ్యాసాలు అన్ని చేసి నేనే పరమేశ్వరుడిని నిరూపించుకొని ఎన్నో నిదర్శనాలు చూపించారు జగద్గురు శ్రీ సింహాద్రి సనారి విశ్వేశ్వర స్వామివారు। స్వామివారు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారు తన కాలజ్ఞానంలో చెప్పిన విధంగానే ఆ సమయంలోని వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పిన డేట్కి ఆ తిథి నక్షత్రాలకి స్వామివారు ఇక్కడ పరమేశ్వరుడి అవతారం సనారి విశ్వేశ్వర స్వామి వారు ఇక్కడ పుట్టడం జరిగింది। ఈ మనం ఉంటున్న ఈ ప్లేస్ ఇది స్వామివారి తాలూకా జన్మస్థానం। స్వామివారు ఇక్కడే పుట్టారు। ఇది స్వామివారి తాలూకా పూజా మందిరం। ఇది ఎన్నో యోగాభ్యాసాలు చేసి నేనే పరమేశ్వరుని నిరూపించుకున్నారు స్వామివారు కూడా। అలాగా ఒకరోజు వైశాఖ శుద్ధ ఏకాదశి రోజున స్వామివారి కళ్యాణం జరిగింది। ఇక్కడే సుమంగళీపురం అని ఇక్కడికి ఒక 20 కిలోమీటర్ల దూరంలో సుమంగళీపురం అని ఒక గ్రామం ఉంది। ఆ గ్రామంలో అన్నపూర్ణాదేవి అమ్మవారు పుట్టారు। వీళ్ళిద్దరికీ వైశాఖ శుద్ధ ఏకాదశి రోజున కళ్యాణ మహోత్సవం జరిగింది। స్వామివారి పుట్టుకైతే కార్తీక మాసంలో నాగుల చవితి మరుసటి దినం నాగ పంచమి రోజున స్వామివారు పుట్టడం జరిగింది। కళ్యాణం అయిన తర్వాత పార్వతీ పరమేశ్వరుడు ఎన్నో యోగాధ్యానాలు చేసి యోగాభ్యాసాలు చేస్తూ ఎంతోమందికి నిదర్శనాలు చూపిస్తూ భక్తులను కాపాడుతూ ఇలా ఉండేవారు। ఒక రోజున స్వామివారు హే అన్నపూర్ణ, నేను శ్రీశైలం వెళ్ళి తిరిగి వస్తాను, అంతవరకు ఆశ్రమాన్ని నువ్వు కాపాడుతుండు అని చెప్పి స్వామివారి ఇక్కడి నుంచి శ్రీశైలం వెళ్ళారు। శ్రీశైలంలో తను ఉండవలసిన ప్రదేశంలో ఉండి తపస్సు చేసుకొని తిరిగి వస్తుండగా స్వామివారి కుడికాలు బొటన వేలికి ఒక లింగాకృతి తాకిందంట। ఆ లింగాన్ని కూడా పట్టుకొని స్వామివారు మళ్ళా ఇక్కడికి రావడం జరిగింది। ఈ లోపల అమ్మవారి యొక్క అన్నపూర్ణాదేవి యొక్క భక్తుడు చెన్నైలో యోగధ్యాన తపస్సులో ఉన్నాడు। అతని చిరకాలక కోరిక ఏమిటంటే అమ్మవారే తనకి సంతాన భాగ్యం కలిగించాలి, సాక్షాత్ అమ్మవారే తనకి బిడ్డగా పుట్టాలన్న కోరిక। ఆ కోరికతో ఎన్నో సంవత్సరాల తరబడి అమ్మవారితో బీజాక్షర మంత్రాలు జపిస్తూ తపస్సులో ఉండిపోయాడు। తన తపస్సుకు మెచ్చి తన కోరిక నెరవేర్చిన సమయం ఆసన్నమైందని ఎలాగా స్వామివారు శ్రీశైలం వెళ్ళారు కాబట్టి ఇక్కడ అమ్మవారు శిష్యులకు చెప్పారు। ఇద్దరు శిష్యులు ఉండేవారు, ఒకడు రజకుడు, ఇంకొకడు వైశ్యుడు। వీళ్ళిద్దరికి ఏం చెప్పారు, నాయనలారా నేను లోపల ధ్యానంలో ఉంటాను, ఎవరు వచ్చినా తలుపులు తీయబాకండి అని చెప్పడం జరిగింది। అలాగేనమ్మా అని చెప్పి వారు అక్కడ బయట కూర్చున్నారు। కూర్చునే లోపల అమ్మవారికి తలుపులు వేసి ధ్యానంలో కూర్చొని ఒక్క కళేబరాన్నే ఇక్కడ ఉంచి ఆత్మరూపంలో భక్తుల దగ్గరికి వెళ్ళి ప్రత్యక్షమయ్యారట। ఏమిటి నాయన నీ కోరిక అంటే, ఇలాగమ్మా నీకు తెలియదేముంది, నాకు సంతానం లేదు కదా, నువ్వే నాకు అమ్మాయిగా పుట్టాలి, సరే నీ భక్తికి మెచ్చాను, నీ తపస్సుకి మెచ్చి నేను నీ కోరిక నెరవేరుస్తాను, కానీ 7 సంవత్సరాలు మాత్రమే నీ పాలనలో ఉంటాను, తదనంతరం నేను ఎక్కడి నుంచి వచ్చాను అక్కడికే వెళ్ళిపోతాను, అంతవరకు అమ్మ అని కానీ నాన్న అని కానీ పిలువను, దీనికి నువ్వు సమ్మతిస్తే నీ కోరిక నెరవేరుస్తానంటే, అమ్మ నువ్వు పుట్టడమే నాకు పూర్వజన్మ సుకృతం, నీకు నచ్చిన విధంగా ఇక్కడ ముసలమ్మ అని చెప్తారు। ఈ లోపల స్వామివారి గురించి ఇక్కడ చాలామంది భక్తులు ఇక్కడికి వచ్చారు। స్వామి స్వామి అని పిలిస్తే శిష్యులు చెప్పారు, మా స్వామిగా మా గురువు గారు శ్రీశైలం వెళ్ళారు, ఇంక ఇవాళే సాయంత్రానికి తిరిగి వస్తారు అని చెప్పడం జరిగింది। సరే అమ్మవారితో కలిసి వెళ్తామంటే అమ్మవారి ధ్యానంలో ఉన్నారు, తలుపులు తీయకూడదండి అని అన్నారు। 1 గంట 2 గంటలు వేయించేసి ఓపిక నశించుకుపోయి తలుపులు పగలు కొట్టేస్తారు। అమ్మవారు అప్పటికి
భక్తుడి కోరిక నెరవేర్చడానికి ఆత్మరూపములు అక్కడ ఉన్నారు. ఇక్కడ కళీభరం మాత్రమే ఉంది. ఏంటంటారంటే అమ్మవారికి చనిపోయారు ఇక్కడ, మీరు తెలుసుకోలేకపోయారని ఆవిడని తీసుకెళ్ళి శ్మశాన వాకిటిలో సమాధి పరచడానికి సన్నాహాలు చేస్తారు. శిష్యులు చెప్తారు, అమ్మవారు మాకు చెప్పడం వల్ల మేము తలుపు తీయలేదు, స్వామివారు సాయంత్రం వస్తారు కదా అంతవరకు ఆగుదాము అని అంటే ఎవరు వినిపించుకోక ఈవిడిని తీసుకెళ్లి రుద్రభూమిలో తీసుకెళ్లి సమాధి పరిచారు. తదనంతరం స్వామివారు సాయంత్రం వచ్చారు. శిష్యుల ద్వారా జరిగిందంతా తెలుసుకున్నారు. రుద్రభూమికి వెళ్ళారు శిష్యుల సహాయంతో. అక్కడ కమ్మనంలో నీళ్లు జల్లకు బెత్తంతో ఒక దెబ్బలా పట్టేసరికి అమ్మవారు లేచి కూర్చున్నారట. కూర్చుంటే భుజంపై పెట్టి ఇక్కడ తీసుకొచ్చారు. అసలు ఏమి జరిగింది నేను వృత్తాంతం అంతా అమ్మవారి దగ్గర తెలుసుకుంటాను అని చెప్పి లోపలికి వెళ్ళి తలుపులు వేశారు. జరిగిందంతా అమ్మవారు చెప్పారు. ఇక్కడ నేను వారికి చప్పిస్తాను అని అనేసరికి వద్దండి, మనం ఇక్కడ రావడానికి తగిన ఏ కారణం చేత ఇక్కడ పుట్టాము, ఏ కారణం చేత ఇంతవరకు ఉన్నాము అది కాస్త ముగిసింది. మీరు ఎలాగా లోక కళ్యాణం కోసం మీరు గ్రామాలు తిరిగి కాలజ్ఞానం ప్రబోధం చేయడానికి మీరు బయలుదేరుతారు కదా, నేను కూడా భక్తుడు కోరిక నెరవేర్చడానికి నేను ఇక్కడ అమ్మాయిగా పుడతాను. అక్కడ మీరు తిరిగి చెన్నై వచ్చేసరికి నేను మీతో కలుస్తాను, అంతవరకు ఇక్కడ ఎవరికి ఏం చెయ్యొద్దు, ఈ కార్యక్రమం ఇక్కడ ముగిద్దామని చెప్పేసి అంటారు. సరే అని తలుపులు తీస్తారు. తలుపులు తీసిన జరిగిందంతా శిష్యులకు కూడా చెప్తారు. తదనంతరం ఏం చేశారంటే ఇక్కడే ఆ లింగాకారం కిందనే, ఈ లింగాకారం కిందనే గాత్రం తీసి అమ్మవారిని సమాధిలోకి పంపించేశారు. తర్వాత ఇక్కడ లింగాకారం పెట్టి స్వామివారి ప్రేరణ ఇక్కడ ప్రతిష్ఠ చేసి మేము అభిషేకాలు గంట భక్తులకి చేయిస్తున్నాం స్వామివారిని. ఇది స్వామివారి తాలూకా స్వరూపం. ఇది మొన్న 2014 సంవత్సరం ఫిబ్రవరి 1వ తారీఖున విజయవాడ గ్రామ కాపురస్తులు విద్యాధరపురం చింతాడ విశ్వనాథ శాస్త్రి గారి దంపతులచే ఈ విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. తదనంతరం అమ్మవారి సమాధి పరిచారు. తర్వాత స్వామివారు కూడా తన ఎడమకాలు కుడికాలకి ఆ లింగాకారికి తాగింది కదా, ఆ లింగాన్ని ఇక్కడ తెచ్చి ఈ ఊర్లో జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది అన్నవరం గ్రామం అని, అక్కడ ఆలయం కట్టి ఆ లింగాన్ని అక్కడ ప్రతిష్ఠ చేసి 3 దినములు మహావైభవపేతంగా ప్రతిష్టా కార్యక్రమం నిర్వహించుకుని అన్నదానాలు గంట చేస్తూ అక్కడి నుంచి కాలజ్ఞాన ప్రబోధన కోసం బ్రహ్మంగారు లాగే విజయనగరం, రాజమండ్రి, బాపట్ల, గుంటూరు, తెనాలి, ద్రాక్షారామం, సిద్ధాంతం ఇవన్నీ గ్రామాలు తిరిగి నేనే పరమేశ్వరుడు నిరూపించుకొని ఎన్నో మార్గాలు చూపిస్తూ అధర్మంలో నడుస్తున్న వారి ధర్మ మార్గాలు తెలియపరుస్తూ ఇలాగా అజ్ఞానులు జ్ఞానులు చేస్తూ నేనే పరమేశ్వరుడు నిరూపించుకొని